ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1200 మంది అంటే హాస్టల్ విద్యార్థులకు గిఫ్టియర్ స్మైల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి ఈ చలి తీవ్రత నేపథ్యంలో బ్లాంకెట్లను పంపిణీ చేయడం జరిగింది. వాటిని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తన చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా గిఫ్టియర్ స్మైల్లో భాగంగా అంటే చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు అందించాలనే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు 1200 మంది విద్యార్థులకు ఈ యొక్క బ్లాంకెట్లను పంపిణీ చేయడం జరిగింది. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కుంభమేళా అనేటువంటి సమ్మక్క సారక్క జాతర మరి 2 నెలల్లో ఉన్న నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతర దర్శించుకునే ముందు ఇటు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో రోజు రోజుకి ఇటు వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోందని చెప్పొచ్చు. మానకొండూరు మండల కేంద్రంలో పలు చోట్ల అంటే రోడ్లకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఈరోజు జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క రోడ్డును వేయాలంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మానకొండూరు మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.